మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఐయామ్ స్పిరిచువల్ కోచ్ అండ్ హీలర్. యెస్, రిజల్ట్స్ మన యొక్క పిల్లలకి ఎగ్జామ్స్‌లో రిజల్ట్స్ వచ్చుంటాయి. అది 10థ్ కానీ, ఇంటర్ కానీ, ఇంకా వివిధ రకాల డిగ్రీ, వివిధ రకాల స్టడీస్‌లో రిజల్ట్స్, ఎగ్జామ్ రిజల్ట్స్, ఫైనల్ రిజల్ట్స్ వచ్చుంటాయన్నమాట. సో, హ్మ్, హ్మ్, మీకే కానీ, మీ పిల్లలకి కానీ ఏ విధమైన రిజల్ట్స్ వచ్చాయో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి. రిజల్ట్స్ ఇంపార్టెంట్ కాదు అనేది ఏం లేదనమాట. రిజల్ట్స్ అనేవి ఇంపార్టెంటే. రిజల్ట్స్ అనేవి ఇంపార్టెంటే. ఆ యొక్క మార్క్స్ 10 మార్క్స్ వచ్చినా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? పాస్, ఫెయిల్ అనేది లేదిక్కడ. బట్ చూపిస్తుంది పేపర్‌లో. పాస్ అయ్యారు, ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యారు అని. పాస్, ఫెయిల్ కాదు మీరు చూడాల్సింది. మార్క్స్ వచ్చాయా లేదా? మార్క్స్ వచ్చాయి కదా! హ్యాపీ. అంతే. మీకలా కనిపిస్తున్నాయంటే మీకు మార్క్స్ ఆ విధమైన మార్క్స్ కనిపిస్తున్నాయంటే మీలో డేటా అది. మీలో డేటా ఆ పేపర్‌లో లేకుంటే ఆ మార్క్ లిస్ట్‌లో మీకు కనిపిస్తుంది. మీలో డేటా, మీ పిల్లాడిలో డేటా కదది. ఆ డేటా, ఆ మార్క్ లిస్ట్‌లో ఉండేటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీ పిల్లాడివి కాదవి. మీ పిల్లలవి కాదు. మీవి. మీలో ఉన్న ఎమోషన్స్ మార్క్స్ రూపంలో కనిపిస్తున్నాయి. అదేంటి పిల్లాడు కదా రాసింది. మరి మమ్మల్ని అంటారేంటి అని అనుకోవచ్చు. ఇక్కడ పిల్లాడు, ఆ పిల్లలు మీరు వేరు వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. ఇద్దరు ఒక్కటే. ఇద్దరు ఒక్కటే. సో, ఇది స్పిరిచువల్ అవేకెనింగ్ అంటే నాకు సంబంధించింది కాదు అని మాత్రం అనుకోవద్దు. ఎవ్రీథింగ్ మనం ఎర్త్ మీదకి నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి వస్తామనమాట. సో, ఏవైతే మార్క్ లిస్ట్‌లో ఆ యొక్క ఉన్నాయో నంబర్స్, మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది మీలో డేటా. సో, నీలో డేటాని నువ్వు హర్ట్ చేస్తే ఎలాగా? నెక్స్ట్ టైమ్ కూడా నెక్స్ట్ టైమ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ జస్ట్ మీరు ఈ ప్రెజెన్స్‌లో మీరు ఉండటానికి ట్రై చేయండి. అది మీలో డేటా. డేటా మీన్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది పిల్లాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? పాసా? ఫెయిలా? అనేది నిరూపించేది మీలో ఏదైతే ఉందో అది ఆ మార్క్ షీట్‌లో కనిపిస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మీలో ఉన్న ఎమోషన్స్ అవి. మీలో ఉన్న ఎమోషను ఆ నంబర్ రూపంలో కనిపిస్తుంది. సో, ఇంక మీకే అర్థమై ఉంటుంది. ఆహ్, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో. దీని వెనుక దేని గురించి చెప్తున్నాను. సో, ఇక్కడ పిల్లాడి కాదు. ఆ పిల్లల యొక్క రిజల్ట్ కాదిక్కడ మార్క్ షీట్‌లో ఉండేది. మీ యొక్క ఇక్కడ డేటా అనమాట. మీ యొక్క కర్మ అనమాట అది. మీ యొక్క కర్మ అంటే ఇక్కడ చెడ్డ పదం అని కాదు. మీ యొక్క ఆలోచన అనమాట. ఆ యొక్క పేపర్‌లో మార్క్ షీట్‌లో ఉండేటువంటి ఆ యొక్క మార్క్స్. మీ ఆలోచనల కారణంగా అవి ఆ విధంగా వచ్చున్నాయి. 100కి 100 వచ్చాయా? మీ ఆలోచనల కారణం. లేకుంటే 10 వచ్చున్నాయా? మీ ఆలోచనల యొక్క ఆహ్, వలన అలా వచ్చాయన్నమాట. సో, ఇక్కడ పిల్లలు ఇప్పుడు మీరు ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మీరు మీ వల్ల మీరు ఆలోచించిన కారణంగా ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వస్తే మీరు ఈ విధంగా ఆలోచించారు కాబట్టి నాకు తక్కువ మార్క్స్ వస్తాయని మీరు అనుకోవద్దు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరికి వాళ్ళు ఇలా అనుకోవాలి అన్నమాట. ఒకవేళ పిల్లలు చూస్తున్నారు ఈ వీడియో, యెస్, ఇది ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళ డేటా అంతే. వాళ్ళ డేటా. ఆ డేటాని బయట నుంచి మార్చడానికి కుదరదు. మీ లోపల ఇక్కడ దేర్ ఈస్ నథింగ్ ఔట్‌సైడ్ అంటే లోపల, బయట అనేది ఏం లేదు. మొత్తం ఒకటే. ఇది స్పిరిచువల్ అవేకెనింగ్ కోసం ఇలా జరుగుతుంది అంతే. మీకు ఎక్కువ మార్క్స్ రానివ్వండి, తక్కువ మార్క్స్ రానివ్వండి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఆ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్టు వచ్చిన వెంటనే ఆ మార్క్స్‌కి థాంక్ యూ, ఐ లవ్ యూ, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. చాలు. చాలు. హార్ట్ అనేది చాలా ఫ్రీ అవుతుంది. హార్ట్ అనేది ఫ్రీ అవ్వటానికే మీకు మార్క్స్ ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తున్నారు. అర్థమైందా? అర్థమైందా? మీరే కానీ నేను కండక్ట్ చేసే క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే హెల్త్, కెరీర్, మనీ, రిలేషన్‌షిప్ అండ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి మీరు క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యెస్, ఖచ్చితంగా క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, థాంక్ యూ. థాంక్ యూ. ఐ లవ్ యూ.